అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి. సో, ప్రస్తుతం రైతన్నలందరికీ ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అనేక పథకాలనేవి అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! సో, ఇందులో భాగంగానే మనకి అన్నదాత సుఖీభవ పథకం సంబంధించిన నిధులు కూడా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుందండి. సో, ఎన్నికలు ఏవైతే రూ. 20,000 అందిస్తామని చెప్పారో ఆ రూ. 20,000 కూడా అందించడానికైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందండి. సో, ఎప్పుడు అందించబోతుంది అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందు చాలామందైతే వీడియోనైతే చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో, మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అందుకోసం వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి చూసుకున్నట్లయితే, రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి అనేక పథకాలకు సంబంధించి కూడా హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండీ! అయితే మనకి ప్రతి ఏటా కూడా రూ. 20,000 అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అందులో భాగంగానే మనకి రూ. 14,000 రాష్ట్ర ప్రభుత్వం తరపున, రూ. 6,000 కేంద్ర ప్రభుత్వం తరపునేమో అందించనుందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను ముఖ్యంగా చూసుకున్నట్లయితే, సో, విడతల వారీగా విడుదల చేసే అవకాశం ఉందన్నమాట. సో, మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లో కూడా బడ్జెట్ సమావేశంలో మనకి దాదాపుగా రూ. 4,500,00,00,000 నిధులనేవైతే కేటాయించడం అనేది జరిగిందండి. సో, ప్రస్తుతం అర్హత కలిగిన వారికి మాత్రమే ఈ యొక్క నిధులు అందుతాయని చెప్పి తెలపడం అయితే జరిగిందనమాట. అంతే కాదండి. సో, కంపల్సరీగా ఈ కేవైసీ అయితే నమోదై ఉండాలి. సో, ఎవరికైతే ఈ కేవైసీ నమోదై ఉంటుందో వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులనేవైతే ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అలాగే ఎన్‌పీసీఐ లింక్ కూడా కంపల్సరీగా అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. సో, ఎన్‌పీసీఐ లింక్ కూడా చేయించుకున్న వారికి మాత్రమే ఈ యొక్క నిధులనేవైతే అందుతాయన్నమాట. సో, దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులైతే వేస్తుందండి. సో, చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి మనకి రాష్ట్ర ప్రభుత్వ శుభవార్త అయితే చెప్పిందనమాట. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.